ఉందో దాని మీద జిల్లా పంచాయతీ అధికారి గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమన్న కారణంగా ఆదేశాల ప్రకారంగా నేను ఇవాళ ఎంక్వైరీ నోటీస్ ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా పిలిపించడం జరిగింది. వారిద్దరి డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇంకాను సమయం కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండి అయినా పర్వాలేదు, మీ స్టేట్మెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు డిఫెండ్ చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఇవ్వాల్సింది కోరాము. అట్లాగే పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ, ఇన్ఛార్జ్ ఎంపీఓ గారు కూడా ఉన్నారు. పంచాయతీ రికార్డు కూడా వెరిఫై చేస్తున్నాం. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ విషయాలన్నీ కూడా డివిజనల్ పంచాయతీ అధికారిగా, ఎంక్వైరీ ఆఫీసర్గా నేను జిల్లా పై అధికారులకు నివేదిక రూపంలో సమర్పించడం జరుగుతుంది. అలాగే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మండల లెవెల్ ఉన్నటువంటి ఎంపీఓస్ వాళ్ళు వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కరించడానికి చొరవ చూపించినట్లయితే దాదాపుగా ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. మా దృష్టిలోకి వచ్చినటువంటి వాటిని కూడా పారదర్శకంగా విచారణ చేసి సంపూర్ణమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పూర్తి స్థాయి నివేదికలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని ఈ రకంగా ఈ మూలంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.